దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వశక్తి సంపన్నుడగు దేవాదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచెను. 2 తిమోతి 4:17. ప్రియా సర్వశక్తి సంపన్నుడగు దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? ఆ సర్వ జగత్రక్షుడు యొక్క మహాకృప మీతో మీ కుటుంబంతో నిత్యం నిరంతరం ఉండాలని, మీ పక్షాన దేవాదేవుడు తన ఆశ్చర్యకరమైన అద్భుతమైన మేలైన ఘనమైన కార్యం జరిగించాలని ప్రభు పాదసన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మన ప్రియ ప్రభు మన పక్కన నిలిచి మనల్ని బలపరిచి మన జీవితంలో జయమనుగ్రహించగల గొప్ప దేవుడు, మనకు విజయం గల విజయశీలుడు, మనకి బలమును అనుగ్రహించగల బలవంతుడు. అందుకే బలపరచు సహాయం చేయగల గొప్ప దేవుడు ఆయనే. ఆయన ద్వారానే మనకి జయ విజయం కలుగుతుంది, ఆయన ద్వారానే సమాధానం కలుగుతుంది, ఆయన ద్వారానే నెమ్మది కలుగుచున్నది. అన్ని జనులకును రాజులకును ఇశ్రాయేలుకును సువార్త ప్రకటించుటకు అపోస్తుడైన పౌలు దేవుని చేత ఏర్పరచుకొనబడిన పాత్ర అయి ఉన్నాడు. సంఘాభివృద్ధి కొరకు 14 పత్రికలు రాశాడు. దేవుని రహస్యముల యొక్క గృహ నిర్వాహకుడని ఆయన పిలువబడ్డాడు. పలు చోట్ల సంఘములను స్థాపించుటకు పట్టణంలో ఉద్యమం కలుగుచేందుకును కారకుడై ఉన్నాడు. ప్రభు నా పక్కన నిలిచి నన్ను బలపరిచెను, ఆయనే తానే రాయిచున్నాడు. నన్ను బలపరచువానింది నేను సమస్తము చేయగలనని ఫిలిప్పి 4:13 తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రవర్తకు యెషయా ఇలాగ ప్రశ్నించున్నాడు. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసనుడైనాడు, నాతో వ్యాజ్యమాడు వాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యమాడుదము, నా ప్రతివాది ఎవడు? అతని నా యొద్దకు రానిమ్ము, ప్రభువు యెహోవా నాకు సహాయం చేయనంటున్నాడు. దేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు గొప్ప సహాయకుడు. మన ప్రియ ప్రభు విజయప్రదాత. దేవుడే మనకి గొప్ప సహాయం అనుగ్రహించగల గొప్ప దేవుడు. నీవు నాకు సహాయకుడు ఏంటివి? నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణం నిన్ను అంటి వెంబడించున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది అని కీర్తనాకారుడు 63:7-8 మనం చూస్తున్నాం. జీవగల దేవుని బిడ్డలారా, ప్రభు ఎల్లప్పుడూ మీకు సహాయకుడై ఉన్నాడు గనుక భయపడవద్దు, ధైర్యం వహించండి. మేలు చేయి యెహోవా మీతో కూడా ఉన్నాడు. క్రియచేయు దేవుడు, కార్యం చేసే కార్యసాధకుడు, కృప చూపించగల కృపామయుడు మన ప్రియ ప్రభు. ఆనాడు ఏలియా సొమ్మసిల్లెను, యెజెబెలు అతని చంపుటకు పూనుకొనెను. ఎవరిని ఆశ్రయించవలనని ఏలియా ఆవేదన చెందుచున్నాడు. సొమ్మసిల్లిన ఏలియాకు ప్రభువే సహాయకుడై నిలిచాడు. ఏలియా, నీవు చేయవలసిన ప్రయాణము నీ శక్తికి మించిన ప్రయాణం. నీవు అభిషేకించవలసిన వారు అనేకులు ఉన్నారు, ధైర్యం తెచ్చుకో అని చెప్పి బలపరిచిన మహిమోన్నతుడు. సమస్యల వారికి బలమిచ్చేవాడు మహిమాన్వితుడే. ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయగల సర్వశక్తిమంతుడు ఆయనే గనక దేవుని బిడ్డలారా, ఆయన ద్వారానే మనం ఆదరణ కలుగును, ఆయన ద్వారానే మనకు జయము కలుగును. ఆయనే మన బలపరచు సర్వశక్తి సంపన్నుడు. దానియేలు ఉపవాసం ఉండటం వల్ల శక్తిహీనుడై ఉండెను. అప్పుడు దేవుడు తన దూతను పంపి బలపరిచెను. దానియేలు, నీ బహుప్రియుడవు అని చెప్పి ధైర్యపరిచాడు. నేడు మిమ్మను బలపరచుటకు దేవదూతలను కాదు, పరిశుద్ధాత్మ ప్రభు దయచేయుచున్నాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మను ప్రభు దయచేయగల గొప్ప దేవుడే. దేవదూతలు కాదు, పరిశుద్ధాత్ముడే మీకు తోడుగా ఉండగలుగుచున్నాడు. మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిల్చుండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యోదియా సమరయ దేశలందంతటా బూదిగంతం వరకు నాకు సాక్షులైందురని మరి తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభు తన 2 హస్తములు మీ మీద ఉంచి మిమ్మల్ని ఆశీర్వదించున్నాడు. ఆయన యాకోబు కంటే గొప్పవాడు. కుమారుడా, నేను నీకు సహాయముగా నిల్చున్నాను, నీ యుద్ధమును నేను జరిగించదును అని వాగ్దానం చేస్తున్న వాగ్దానశ్రుడు, మనకు జయమిస్తున్న జయశ్రుడు, విజయమిస్తున్న విజయశ్రుడు మన ప్రియ ప్రభు అయిన దేవాదేవుడికి మహిమార్థముగా ఆయన నామానికి ఘనతగా మనం జీవిద్దాం. ఆయనలో ఆయనతో కొనసాగుదాం. ఆ పరిశుద్ధాత్మ దేవదేవుని మహాకృప నిరంతరం మీతో నాతో నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడు అయిన ప్రియ పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ శుభవాగ్దాన్ని బట్టి మీకు కోటి కోటి స్తోత్రాలు, శతకోటి వందనాలు. అయ్యా, మమ్మల్ని బలపరిచి మా పక్షాన నుండి గొప్ప కార్యం చేయగల గొప్ప దేవుడు మీరే. కృప చూపించగల కృపామయులు మీరే. దయ చూపించగల దయాదాక్షిణ్య పూర్ణులు మీరే. అయ్యా, మీ కృప చొప్పున మమ్మల్ని బలపరిచి మీ కృపాకిరణాలు మాకు ఉదయింపచేసి మీ సన్నిధి మాతో కూడా ఉంచి మీ బిడ్డలను మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దేవుని దయచేయమని, మేలుతో తృప్తిపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ మీ కృపలో వర్ధిల్ల చేయమని అడుగుచున్నాను బంగారు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.